వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పోటెత్తిన భక్తులతో ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల తాకిడి సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉండడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం కూడా పెరిగింది. టైమ్ స్లాట్ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో నిన్న ఒక్కరోజే మొత్తం 83,271 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న వారిలో 25,018 మంది భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి 3.78 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పోటెత్తిన భక్తులతో ఉదయం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల తాకిడి సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉండడంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం కూడా పెరిగింది. ఇక టైమ్ స్లాట్లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో నిన్న ఒక్కరోజే మొత్తం 83,271 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న వారిలో 25,018 మంది భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి 3.78 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.